షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో పాటు ఈరోజు వారి అధ్యక్షంగా కల్లకుర్తి కాన్ఫరెన్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి నాకు అనుకోవడం కూడా 200 కోట్ల రూపాయలు ఇయ్యలే. నేను ఆ ఎమ్మెల్యే గారు 3 లేనిగా 4 లేని వేదాలుగా మార్చుకోవడానికి నన్ను పిలిచి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా నాతో పాటు మా గ్రామంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎంగా ఎస్సీ సప్లాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు, ఈరోజు తెలంగాణలో ముఖ్యమైన నాయకుడిగా ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి శాఖను నిర్వహిస్తూ ఇలా ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్లకుర్తి కూడా చేయడం జరిగింది. ఇలా పత్రికలో కూడా చూసిన ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన దేవుడు అంటూ మా భావనని వారు వచ్చి కలవడం జరిగింది. ఒక పేపర్ మొత్తం ఇదేదో నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా ఉంటుంది, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు రాజీనామా చేయడమే కాదు ఎన్నో పోరాటాలు అభివృద్ధి కార్యక్రమాలు వారు మహబూబ్నగర్ జిల్లాలో నేను నల్గొండ జిల్లాలో కార్యక్రమం చేస్తున్న మా మిత్రుడు మంచి నిజాయితీ పరుడు అందరూ అజాత శత్రువు అంటారు రూపాయలు ఇచ్చారు. వారికి మా సోదరుడు మరొక ఉన్నతమైన విద్యను అందించి డాక్టర్గా సేవలు అందిస్తూ నాగరికను ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారు, రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, ఎందుకంటే ఇంకా ఇద్దరు మంత్రులు మాట్లాడాలి నాగరికర్ణంలో ప్రోగ్రాం ఉంది కాబట్టి మా యొక్క ఏరియా హాస్పిటల్ అని ప్రతిసారి అడిగేవాడు. ఈరోజు కల్వకుర్తిలో 100 పడకల హాస్పిటల్ అంటే 50 ప్లస్ 150 పడకల హాస్పిటల్ కంప్లీట్ ప్రారంభిస్తున్నాయి. అదేవిధంగా మాడిగలో 30 పడకల హాస్పిటల్. సో అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరంగా అభివృద్ధి అనేది సహజం. కానీ ఉద్యోగాలకు గురి చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి దాటిపోయే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాతలను, సిద్ధాంత పనులను ఈ దేశానికి కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని అకౌంటబిలిటీగా ఉంటుంది. ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ గ్రామానికి పోయినా కనీసము 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి భూపంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఈనాడు కూడా 2 పథకాలంటే రాజశేఖర రెడ్డి గారు. సుదీర్ఘ చరిత్ర ఇంధనం అది. ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఇంధనం అంటే గౌరవం, ప్రేమ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు. త్యాగం, తెగింపు, ఆత్మగౌరవం, యువకుల ప్రాణత్యాగాలు ఇవన్నిటినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఒక రాష్ట్రాన్ని విభజిస్తే ఇంకో ప్రాంతంలో నష్టపోతామని తెలిసి అయినా మాటిచ్చినాము. తెలంగాణ త్యాగాలను గుర్తించినాము. తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చాలి,
పార్టీకి నిలబెట్టుకుంది కాంగ్రెస్ సోనియా గాంధీ. ఈరోజు మా పాప పెద్ద మనిషి అయింది, చీర కట్టించే కార్యక్రమం, మా బాబు గోధి కట్టించడం రాలేదు. సో అట్లాగే అంటే ఎంత ఖర్చు అయిందంటే 1,02,00,000 ఖర్చు అయింది. అంటే ₹1,00,000 ఖర్చు పెట్టి లేకుండా అప్పు చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? చెయ్యకపోతే ఏడాది ఏమనుకుంటుందో, ఏపురాలు ఏమనుకుంటుందో, ఆడబిడ్డ ఏమనుకుంటుందో, దోస్తులు ఏమనుకుంటుందో, చుట్టాలు ఏమనుకుంటుందో ఫంక్షన్ చేస్తారు. తర్వాత ఈ 3 కలగలి చదువుల పేరు లక్షలప్పు, ఆరోగ్యాల పేరు లక్షలప్పు, ఫంక్షన్ల పేరు లక్షలు. ఇవన్నీ కలగప్పి అప్పుల పాలైన తర్వాత ఉన్న ఆస్తులు పుస్తులు బాధపడితే ఇదే తింటాయి కూడా ఏమంటారు? వీళ్ళు లంగా చేయకపోయినట్టు ఎవరన్నా మీ బాకీ పిలుస్తారా? అందుకే భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు. జీవితం ఒకటే, మళ్ళీ ఇంకో జీవితం ఉండదు. అందుకే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాడు జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1,10,20,000 ఎకరాలకు ఇక పాలమూరు ద్వారా నీళ్ళు వచ్చే కార్యం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు నిరాశ దృష్టిలో నోరు కావాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు ముందుకు కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మరోసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అది ఒకసారి టూరిజం గురించి ఎక్కడైనా పెట్టు, దానికి మాత్రం 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జై. కాబట్టి మరోసారి మీ అందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాం. చదువుల పట్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో మీకు తెలియని పరిస్థితి ఉంది. 4 మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమించిన ప్రేమించిన పాప పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. గంజాయి తాగుతూ ఉన్నారు, డ్రగ్స్ తాగుతూ ఉన్నారు. అందుకే మీ పిల్లలకు మీ గ్రామాలలో వాళ్ళని కట్టుదిట్టం చేసుకుంటే గ్రామ మహిళా సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు అందరూ ఒక తాటిపైకి వచ్చి రచనల కాడ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. అది ఏదన్నా దీన్ని ఏమంటారు? సెల్ ఫోన్. ఏమంటారు దీన్ని? ఏమంటారు దీన్ని? సెల్ ఫోన్. దీన్ని నెల ఖర్చు అయ్యేదంటే ₹300, ₹350 రీఫిల్. ఇది నా దృష్టిలో మీకు సెల్ ఫోన్ అంటారు. నేనేమంటా దీన్ని? అరచేతిలో వైకుంఠం అంట. అరచేతిలో వైకుంఠం. ప్రపంచంలో ఎక్కడ జీవ చెట్టుకున్నది కనపడుతుంది, వినపడుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.